అందరికీ నమస్కారం. ఆకుకూరల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన పద్ధతిలో వండుతూ ఉంటారు. అయితే ఈరోజు తోటకూరని నేను చూపించే పద్ధతిలో కానీ మీరు చేసినట్లయితే ఎప్పుడు ఇదే పద్ధతిలో చేసుకుంటారు. అసలు ఆకుకూరలంటే ఇష్టం లేని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ తోటకూర వేపుడు చేయడం కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కోయ తోటకూర తీసుకోవాలి. తోటకూరలో మనకి 4-5 రకాల వెరైటీస్ దొరుకుతాయి, కానీ కోయగూరకు ఉండే టేస్ట్ మాత్రం వేటికి రాదు. మీకు ఈ ఆకుకూర అవైలబుల్గా లేనట్లయితే రెగ్యులర్గా దొరికే తోటకూర అయినా వాడుకోవచ్చు. దీనిలో ఎక్కువ ఫైబర్ పోకుండా ఉండడం కోసం ఇలా లేతగా ఉండే కాడలన్నీ కూడా వేసుకోవాలి. చక్కగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చాలా సన్నని తరుగులా తరిగి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 4 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 4-5 దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలపాలి. ఈ పప్పులన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగిన ముక్కలు, అలాగే తినే కారానికి తగ్గట్టు 5-6 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా మగ్గే వరకు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఇవి ఈ మాత్రం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఈ కూరలో టమాటాలు లాంటివి ఏమీ వేయం కాబట్టి ఉప్పు జాగ్రత్తగా వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడినంత పచ్చిమిర్చీలను మాత్రమే వేసుకున్నట్లయితే కూర మంచి గ్రీన్ కలర్లో ఉండి తినడానికి కూడా రుచిగా ఉంటుంది. ఇదంతా ఇలా చక్కగా మగ్గిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర అంతా వేసుకోవాలి. ఆకుకూరల్లో వీలైనంత వరకు ఉప్పు కారాలు తక్కువ వేసుకున్నట్లయితే మనం అన్నంతో కానీ రోటీలతో కానీ తినేటప్పుడు ఎక్కువ కూర కలుపుకొని తినడానికి బాగుంటుంది. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కూరని కలుపుతూ మగ్గించిన తర్వాత ఇలా ఇది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది. కూర ఇలా చక్కగా వేగి నీళ్లు కొంచెం ఆవిరైపోయిన తర్వాత ఇది పూర్తిగా సరిగ్గా ఉడకడం కోసం ఇందులో చాలా కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకోవడం వల్ల మనం కుక్కర్ పెట్టి ఉడికించేటప్పుడు అడుగు పట్టేయకుండా సరిగ్గా ఉడుకుతుంది. ఇలా దాదాపు 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం ఈ ఆకుకూరని కాడలతో పాటు వేసాం కాబట్టి ఉడకడానికి 3 విజిల్స్ అయితే పడతాయి. ఒకవేళ మీరు ఆకు మాత్రమే వేసుకున్నట్లయితే 1-2 విజిల్స్కే చక్కగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి కూర ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. కూరలో నీరంతా ఆవిరైపోయి చక్కగా మగ్గి ఇలా రెడీ అయిన కూరని వేడివేడి అన్నంతో కానీ రొట్టెలు చపాతీ వేటితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఉప్పు కారాలు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో అన్నంలో కలుపుకొని తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.